డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేసే సీట్ పై క్లారిటీ వచ్చింది. గతంలో ఓడిపోయిన భీమవరం నుంచే పోటీ చేస్తానని జనసేనాని ప్రకటించారు. అయితే పవన్ అనౌన్స్మెంట్ కి టీడీపీ జైకొట్టింది. పవన్ గెలుపుకు పూర్తిగా మద్దతిస్తామని తెలిపింది. జనసేన అధ్యక్షుడు పవన్ పోయిన చోటే వెతుక్కుంటున్నారా, ఓడిన చోటే గెలిచి తీరుతారా? ఎస్, అదే చెప్పారు జనసేనాని. రాజమండ్రి టూర్లో ఉన్న పవన్ బుధవారం భీమవరంలో పర్యటించారు. స్థానిక నేతలతో చర్చలు జరిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసిన పవన్ తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులతో సమావేశమయ్యారు. పలు నియోజకవర్గాల జనసేన నేతలతో భేటీ అయ్యారు. నియోజకవర్గాల్లో పరిస్థితులు, ప్రస్తుత పరిణామాలపై ఆరా తీశారు. పొత్తులపై కూడా అంతర్గతంగా నేతలకు క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో పొత్తు కారణంగా కలిసి ఎలా నడవాలి అనే దానిపై దిశానిర్దేశం చేశారు జనసేనాని. భీమవరం పర్యటనలో పోటీపై క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న ఉత్కంఠకు తెరదింపారు. మొదటి నుంచి పార్టీ శ్రేణులు ఆశిస్తున్నట్టుగానే భీమవరం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు పవన్. గతంలో పోటీ చేసిన ఓడిన గాజువాక, తిరుపతి ఇలా పలు స్థానాలను పరిశీలించినా భీమవరంలో పోటీ చేసేందుకే జై కొట్టారు. ముందు నుంచి అనుకుంటున్న పార్టీ నేతలు అదే పనిలో ఉన్నారు. భీమవరంలో పవన్ కోసం జనసేన నేతలు ఇంటిని కూడా వెతుక్కున్నారని తెలిసిందే. గతంలో జరిగిన తప్పు జరగకుండా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒంటరిగా పోటీ చేయడం, క్యాడర్లో సమన్వయం లేకపోవడం, ఓటర్లను బూత్ వరకు రప్పించలేకపోవడం గతంలో పవన్ ఓటమికి కారణమైంది. ఈసారి మాత్రం ఎలాగైనా గెలవాలని పవన్ వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలను కూడా కలుపుకుపోవడంలో భాగంగా సీనియర్ నేతల ఇళ్లకు వెళ్లి మరీ మాట్లాడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు భీమవరంలో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. టీడీపీ క్యాడర్ను పవన్ కళ్యాణ్ కలవకపోవడంపై నిరసన తెలిపారు. తోట సీతారామలక్ష్మి నివాసానికి చేరుకున్న టీడీపీ నేతలు మాజీ మంత్రి పితాని సత్యనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ తమను కలిసే అవకాశం లేనప్పుడు ఎందుకు పిలిచారంటూ పితానిని నిలదీశారు. భీమవరం రమ్మని ఇలా అవమానించడం టీడీపీ నేతలను చిన్న చూపు చూడడమే అంటున్నారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు మన దగ్గరకు వచ్చి మీ అందరూ కూడా కలవాలని ఆలోచనతో మాత్రం వచ్చారు. కలవకూడదని ఆలోచన మాత్రం కాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే పార్టీ మన శిలాశాసనం, పార్టీకి లోపల పనిచేయాలి తప్ప మీరు ఇలా చేయండి అలా చేయండి అని మాట్లాడడం కాదు. మీకు అవసరం అంటే ఎక్కడ కూర్చోవాలంటే రాజకీయాలు అక్కడ అవసరం కూర్చుంటాం, అంతేగాని మీరు శాసించి డిక్టేట్ చేయొద్దు. ఇది పార్టీ, మనందరూ కూడా కలిసి పనిచేద్దాం. అంతేగాని మీకు అవసరం వచ్చినప్పుడు డెఫినెట్ గా మీ అందరినీ కలుపుతాం. ఈ మండలం కలపాలతాం, ఇంకో మండలం కలుపుతాం. రాజకీయ నిర్ణయాలు కావాలా మీరు అయ్యా అనుకుంటున్నారు. బీజేపీ పెద్దలతో కలిసి పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేనల పొత్తులపై పూర్తి క్లారిటీ రానుంది.